అందరికీ నమస్కారం. ఇవాళ అహ్మదాబాద్ సిటీలో నేషనల్ కాన్క్లేవ్ అండ్ సమ్మిట్ ఫర్ ద మేయర్స్ షేపింగ్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీస్ మీద ఇవాళ ఇక్కడ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ ఈ సమ్మిట్ని ఆర్గనైజ్ చేయడం, మొట్టమొదటిగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ సమ్మిట్ ఆర్గనైజ్ చేశారంటే 150th బర్త్ యానివర్సరీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1924 నుంచి దాదాపు 4 సంవత్సరాలు ఈ అహ్మదాబాద్ మున్సిపాలిటీకి చైర్మన్గా ప్రెసిడెంట్గా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన ఉండే టైంలోనే ఈ సిటీ ప్లానింగ్ అంతా కూడా సిటీ ప్లానింగ్ కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలుసుకున్నాము. సో ఇవాళ ఎందుకు మనము రాబోయే తరాలకు అర్బన్ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ప్రస్తుతము దాదాపు 33% జనాభా అర్బన్ సిటీస్లో ఉండడం జరుగుతుంది. అదే 2047కు చూస్తే దాదాపు 50% పైన జనాభా అందరూ కూడా పట్టణ ప్రాంతాల్లో నివసించేటటువంటి అవకాశాలు ఉండడం వల్ల సో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్స్ యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేయాలంటే అర్బన్ ఎక్స్పాండ్ చేయడంతో పాటు కూడా ఆ ఎక్స్పాన్షన్ ఏ విధంగా చేయాలి అని అంటే ఖచ్చితంగా దాంతో చాలా బాధ్యతలు, అంటే మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఇవన్నీ కూడా చేయాలి. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే గ్రీన్ కాన్సెప్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. అలాగే జీరో ఎమిషన్ అనేది, తర్వాత రీసైక్లింగ్ ఆఫ్ ది వేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సర్క్యులర్ ఎకానమీ అన్నీ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్స్ మనం ఏ విధంగా అర్బన్ ప్లానింగ్ చేస్తే ఉపయోగపడుతుంది అనే దానికోసమే ఇవాళ సమ్మిట్. సో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి వస్తే దాదాపు గత 5 సంవత్సరాల్లో మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ లీడర్షిప్లో మేము తూకివాకంలో ఆల్మోస్ట్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ని 50 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. ముఖ్యంగా మేము 5 సంవత్సరాల్లో తిరుపతి కార్పొరేషన్ చేసింది ఏంటంటే సోర్స్ దగ్గరే 100% చెత్తని సెగ్రిగేట్ చేసి గార్బేజ్ స్టేషన్కి రావడం, అక్కడ నుంచి తూకివాకంకి రావడం, అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ కింద దాదాపుగా ఈ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంపోస్ట్గా తయారు చేసి ఫార్మర్స్కి అమ్మడము, అలాగే బయోగ్యాస్ తయారు చేసి హోటల్స్కి ఇవ్వడము, అట్లాగే ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసాము, తర్వాత లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేసాము. సో దాని తర్వాత దాని నుంచి వచ్చే సంపదని కూడా చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చు అనేది మేము చేసి చూపించాము. సో ఇటువంటి తూకివాకం ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ప్రతి సిటీ ఇట్లాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ తీసుకురాగలిగితే రాబోయే జనరేషన్స్కు ఖచ్చితంగా మనం జీరో ఎమిషన్ సిటీస్గా కూడా మనం తీర్చిదిద్దచ్చు. సో ఇవాళ ఈ సమ్మిట్లో నేర్చుకుంది ఏంటంటే ఇది ఒక మేయర్స్ ఒక మీటింగే కాదు, మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. రాబోయే ఫ్యూచర్ జనరేషన్కి అర్బన్ సిటీస్ని చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతతో ప్లాన్ చేయాలి అనేది. ఎందుకంటే అల్టిమేట్లీ స్ట్రాంగర్ సిటీస్ విల్ బిల్డ్ స్ట్రాంగర్ నేషన్స్ అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.